పైన ఇట్లాంటి వాళ్ళపైన ఒక అధినేత ఒక నాయకుడు వీళ్ళపైన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి అతను ఇటువంటి కౌన్సిలర్ పోస్ట్ కూడా వదిలిపెట్టట్లేదని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ గిరిజన బిడ్డలే కాబట్టి గిరిజన బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. గతంలో 5 సంవత్సరాలలో ఇంతకు ముందు గతంలో అతను ఏం పనులు చేశాడు, బీజేపీ పార్టీలో ఉండి ఒక బీసీ చైర్మన్ గా ఉండి కూడా మరి రామన్గల్ కి ఎటువంటి ఫండ్స్ తీసుకొచ్చాడు, ఏమేమి డెవలప్మెంట్స్ చేశాడో కూడా ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని. అలాగే వీళ్ళు ఎమోషనల్ అయితే నేను స్టార్టింగ్ అర్థం చేసుకోలేదు, ఎందుకంటే నాకు ఈ వార్డుకి సంబంధించి వాళ్ళని తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఇతను కూడా చాలా ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడుతున్నాడు. మీ ప్రాంత బిడ్డ కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి చరిత్రను సృష్టించండి. ఇక్కడి నుంచే ఈ తండ నుంచే ఒక ప్రపంచం తీసుకురండి, మేల్కోండి ఇప్పటికైనా అని చెప్పేసి మీ గిరిజన బిడ్డలకు కూడా మా ఛానల్ నుంచి కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.